పైనుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లటికినాడు రాత్రి వచ్చేసానండి. నేను వస్తా జరిగాను మీ కొరికాను గుమ్మడికాయ బంగారాన్ని తీసుకుంటాడు కుక్కు పుట్టుకోకట్టు ఒక బాగు పుట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్. ఒక బాగు పుట్టుకుంటే బంగారం మళ్ళీ గుర్తుకుంటారో లేదని 7 పాలెండు పెట్టించేసి ఏట్లో పడేపించానండి. 3 కోట్లు తీసుకెళ్ళి గుర్తాలు పడేసాను. మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయి, లక్షలు పక్కలు తినేస్తాయి. ఏది ఎదుగులు తినేసి చీమలు తినేసేస్తాను. ఇక కాగితాలు కంటుంటే కాగితం తీసుకెళ్ళిపోతాం. పొయ్యో ఎండి ఇంట్లో బంగారం ఉందంటే కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎసంలో మేము లాగే ఎండిపోతున్నారు. డబ్బు కానీ ధాన్యానికి కానీ ఏమన్నా రోడ్డు కొండ మాకు కూర్చోండి మేము పంపించేస్తాం. మా అడ్రస్ మండలం పక్కనే ఉండండి మల్లెడి పక్కన పిల్లడి బాబు. మా అడ్రస్ సాయంకాలం వచ్చేసి పోస్ట్ లో ఇంకొకటి పొయ్యి వేసి పంటకాలం 10 నుంచి 3 ముక్కలు కనిపించేస్తాడు. 10 రూపాయలు వాడగా వచ్చేస్తుంది 10 కోట్లు. మరి అక్కడ పుట్టమని తీస్తే అట్ట మీద ఆడబెట్టాను. చదువులో కూడా బాగా పాస్ అయ్యామండి. నేను చదువు సాయంత్రం వరకు చదివానండి. గుర్తాలు గుడి దాకా వచ్చేసి పాదాల వరకు వచ్చేసి ఇంగ్లీష్ సీజన్ పడిపోయింది. చదువు ఎక్కువ అబ్బాయి గారు సంతకం పెట్టడం మర్చిపోయి శివరాజ్ గాంధీ గారి దగ్గర ఎంపీగా పడినండి. రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు. ఈ ఊళ్ళో ఉద్యోగం ఏంటో సంతకాలు చేసే పని ఉంటుంది. ఈ ఊళ్ళో ఉద్యోగం రాసాక ఒక పని దొరికిందండి. వచ్చిన ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది. ముసలి ఉన్నా కానీ అత్తగోళ్ళు పోలినట్టు లడ్డుగా పడిపోతుంది. కాళ్ళు వచ్చి గుండెలో పడిపోతుంది. మంచం ఎక్కి అంటుంటే అడ్డు లడ్డుకు మీద కూర్చోండి. అందుకని ముసలి అందరూ తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేశారు. మా ఊళ్ళో ఏం రాళ్ళు పడ్డారు సమరాత్రి గారు వెళ్ళి చోటు చేస్తుంటే ముసూమ్ గారు వెళ్ళి ముడి ఆడుతుంటే కర్ణం గారు వెళ్ళి కాగితాలు ఆడుతుంటే ప్రెసిడెంట్ గారు వెళ్ళి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలు తెచ్చిందామని మా అయ్యక్కడ వరకు ఊపిలోనే మనది పంపించారండి. ఊరు చివరికి వచ్చాక ఊపు ఎక్కువైతే కృష్ణానదిలో పడిపోయింది. నేను వచ్చి బాజార్లో పడిపోయింది. ఇవాళ సాంజీకి మీరు 500 ఇచ్చారంటే సాంజీ డబ్బులు పెట్టుకొని వెళ్ళి కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తాం. ఈ సాంజీ ఇప్పుడు రాబోయే కాలానికి కాపీ సీఎం మీ పేరు పేపర్లో వేయించానండి. ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్ర జ్యోతులు అక్షరాలు లేకుండా వచ్చాను. మన ఊరు అంతా కాలువలో ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టేస్తున్నాం. మీరు అంతా కూడా వచ్చేయండి. కాలువలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టికెట్ ఇప్పించి ఏళ్ళు వచ్చిన చూపించి పొడవెట్లో చూపిస్తున్నాం. అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మంచి 50,000 లోన్ ఇప్పించారు. ఇప్పుడు మాకు 7 అంతస్తుల మేడ, పాడిగేతలు 10 మంది పాలేళ్ళు, 7 దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో. పొద్దున్న లెక్కితే పాడిగేతలు పాలెంటి పెట్టేసి పాలేడ వచ్చేస్తాం. దున్నపోతుల పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎదుగురే కానీ మాకు ఎక్సైజ్ తక్కువ ఉందనుకున్నారా? 7 ఎకరాలు మాదేనండి. సముద్రంలో మాట ఉంది. 5 ఎకరాల నుండి విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన 55 ఎకరాల మన ఉందండి. నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు? ఈ మధ్య జనాలంతా ఎక్కలు తింటుంటే ఎక్కులు వచ్చేస్తుంది. బీబీలు తింటే షుగర్ పడుతుంది. చిట్టి పొంది తింటే చింతలు అంటున్నారు. మనుషులు తింటే మందులు పడుతున్నాయి అని చెప్పి కుర్చీ ఎక్కులతో పంపించి కాగితో ఖాతా పెట్టిస్తే ఎకరానికి 95 బద్దలు పడుతుంది. బాగలే రోడ్డు మీకేమన్నా కావాలని చెప్పండి. సాయంకాలం ఆఫీస్ కట్టుకుంటున్నా ఒక లారీ రోడ్డు మీ దగ్గర పంపించి ఓట్లు కుక్కలు వేసినా లక్షలు నక్కలు వేసినా కానీ నేను కాపీ దగ్గర కూడా కాకినాడ వెళ్ళిపోవాలి. ఫోన్ చేస్తాకి మా అమ్మాయి వెళ్ళిపోవాలి. నిద్ర చేస్తాకి నేను వెళ్ళిపోవాలి. ఈ మధ్యన వెళ్ళిపోదాం.